శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ ధనుర్మాస వ్రత పూజల్లో పాల్గొని శ్రీ గోదా రంగనాథులను దర్శించుకున్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల రోడ్లోని ఎర్రంశెట్టి గంగాధర్, ఎర్రంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్షా మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నెల 16వ తేదీ నుండి ప్రారంభమై ఈ నెల 13వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం విశేషమైన ముక్కోటి ఏకాదశి సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్రత మహోత్సవాల్లో పాల్గొన్నారు. శ్రీ శరణాగతి మండపం వద్ద విశేష పూజలు నిర్వహించారు. శ్రీ గోదా రంగనాథులను దర్శించుకున్నారు. శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి మంత్రి మనోహర్ కు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ గౌరవ మంత్రి వర్యులు, ఆహార పౌర సరఫరాల శాఖ అమాత్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చేసి రేపటి పాసురాన్ని విశేష పాసురంగా చెప్తూ ఉంటారు. ఈ 2 పాసురాలు సేవించిన వ్రతాన్ని మొత్తం సేవించినట్లే అని భగవంతుడు గోదాదేవి ఇటువంటి మంగళాశాసనం. అలాగే వారు నెల రోజుల వ్రతాన్ని ఇవాళ వచ్చి పొందేశారు. తర్వాతనే ఆ ఫలితాన్ని తీసుకెళ్తున్నారు. చక్కగా ఈరోజు వారు విచ్చేశారు. వారు రావటం గత సంవత్సరం మన దగ్గరికి వచ్చి అమ్మవారికి ఆశీస్సులు తీసుకుని మరలా వారు ఈరోజు మంత్రివర్యులుగా ఇక్కడికి వేయించేసి మనందరినీ కూడా చక్కగా ఈ లోకానికి మంచి క్షేమాన్ని కలిగించేటట్లుగా మంచి పథకాలని ప్రజలని చక్కగా పాలించి మరలా ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో వారు ఉండేటట్లుగా భగవంతుడు వారికి చల్లని ఆశీస్సులు అందజేయాలని రామచంద్రమూర్తి. సూర్య గారు బహుశా మాట్లాడి చాలా లైన్ అనుకుంటాను. అవకాశాన్ని దైవ కార్యక్రమంలో నేను ఉపన్యాసాలు ఇవ్వను, నాకు అది అలవాట్లేదు. కానీ పెద్దలందరి సూచనల మేరకు స్వామివారు ఎప్పుడు కూడా ఎంతో భక్తి శ్రద్ధతో ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించుకుంటూ గతంలో కూడా మీరు చేసిన కార్యక్రమాలు ఇక్కడ భక్తులు ఎంతోమంది వచ్చారు. ఇవాళ చాలా పవిత్రమైన దినోత్సవం వైకుంఠ ఏకాదశి రోజు మీరు ఈ విధంగా ధనుర్మాసం వ్రతం చక్కగా అద్భుతంగా మహిళలందరూ కూడా ఇంత భారీ స్థాయిలో వచ్చి ఈ కార్యక్రమం చేసుకుంటున్నందుకు ప్రభుత్వంలో మేము ఏ కార్యక్రమం చేసినా కూడా తప్పకుండా ఆ వెసులుబాటు ఎట్లా ఉంటుందో ఏమో చూసి మీరు చెప్పిన కొన్ని అంశాల గురించి తప్పకుండా నేను కూడా మాట్లాడి దాని గురించి త్వరలో కొలికొచ్చే విధంగా అధికారులు కూడా పిలిపించుకుని మాట్లాడతాను. అందులో మీరేమి ఆందోళన చెందవసరం లేదు. వాస్తవ పరిస్థితి ఏంటో మనం తెలుసుకుని తప్పకుండా ఒకసారి అందరూ చొరవతోటి అది ముందుకు తీసుకెళ్లే విధంగా నా వద్ద నేను సహకారం అందిస్తాను మనస్ఫూర్తిగా.